ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 8వ అధ్యాయం నుంచి చదువుకుందాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లను. మనం అంతకుముందు చదువుకున్నాం కదా, ఇజ్రాయేలు యెహోవా తండ్రికి మొరపెట్టగా యెహోవా తండ్రి మోషేని అహరోన్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఫరో రాజు హృదయం కఠినమయ్యి అతను ఇజ్రాయెల్ని పంపించడానికి ఒప్పుకోనప్పుడు దేవుడు కొన్ని మహత్కార్యాలు అక్కడ చేస్తూ ఉంటారు. వాటిలో ఫస్ట్ది ఏంటంటే కర్ర అది సర్పం అయిపోతుంది, అది ఒకటి. రెండవది ఏంటంటే త్రాగే నీరు, ఏటి నీరు, చెరువు నీరు ఇవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి, అది రెండవ కార్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి 8వ అధ్యాయంలో 3వ కార్యం గురించి మనం చూస్తాము. యెహోవా నీటిని కొట్టి 7 దినములైన తరువాత, అంటే ఆ ఏటి నీటిని, తాగే నీటిని, చెరువుల నీటిని అన్నిటిని రక్తంగా మారుస్తారు కదా, అది జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నా అంట. నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయ నల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదు. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తట్లలోనికి ఎక్కువచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనముల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుపను. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట. అది జరిగిన వారం రోజుల తర్వాత ఏం చెప్తున్నాడంటే, నువ్వు మళ్ళీ వెళ్ళేసి ఫరో రాజు దగ్గరికి వెళ్ళేసి అడుగు, మేము 3 దినములంత ప్రయాణం చేసి వెళ్ళి మా దేవుని యెహోవా దేవుని మేము ఆరాధించాలి, బలి అర్పించాలని పర్మిషన్ అడుగు. ఈసారి కనుక అతను పంపించను అంటే మా దేవుడు మిమ్మల్ని కప్పల చేత బాధిస్తాడు. ఎలా అంటే మీ పడక గదిలో, మీ మంచాల మీద, మీ ఇండ్లలో, మీ పొయ్యిలలో, పిండి పిసికే రొట్టెలు చేసుకునే తొట్టెలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ కూడా కప్పలు వచ్చేస్తాయి అని చెప్పమని చెప్పాడంట. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుగా. ఇంకా అంత మాత్రమే కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే అహరోన్తో మాట్లాడండి. మోషేతో ఇట్లా అన్నాడు, నువ్వు అహరోన్తో చెప్పు. ఏం చెప్తావంటే తన చెయ్యి కర్ర ఉంది కదా, అది చాపి ప్రతి కాలువ మీద, ప్రతి చెరువుల మీద, ఏట్ల మీద, వీటన్నిటి మీద కూడా చెయ్యి చాపినప్పుడు ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేయమని చెప్పాడు. అహరోను ఐగుప్తు జనముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కువచ్చి ఐగుప్తు దేశంను కప్పెను. ఈ మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు వెళ్ళి అహరోనుతో ఇలా చెప్పినప్పుడు అహరోను తన కర్ర చాపినప్పుడు అన్ని కప్పలన్నీ కూడా ఏట్లలో, ఈ చెరువుల్లో మొత్తంలో కూడా కప్పలన్నీ వచ్చేసి ఐగుప్తు దేశంను కమ్మేయంట. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేస్తాయి. వీళ్ళు ఏ చేసిన ప్రతిసారి కూడా ఫరో రాజు ఏం చేస్తున్నారు, మా మంత్రగాళ్ళు కూడా అలాగే చేస్తారు, మీరు చేసేది ఏం గొప్ప కాదని చెప్పి ఆయన వాళ్ళ మనుషులను పిలిచినప్పుడు వాళ్ళు కూడా అలాగే చేశారంట. అలాగా వీళ్ళ కప్పులు వాళ్ళ కప్పులు మొత్తం ఆ దేశం అంతా కప్పలతో నిండిపోయిందంట. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుకొని యెహోవాను వేడుకొనండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనించెదను. ఇంకా ఎక్కడ పడుకుందామని మంచాల మీద, ఇండ్లల్లో తిండి తిందామన్న పొయ్యిల దగ్గర, పిండి పిసికెత్తట్లు ఎక్కడ చూసినా కూడా కప్పలు ఉన్నప్పుడు మనం ఒక కప్ప చూస్తేనే విసుగ్గా ఉంటుంది కదా, మరి దేశమంతా కప్పలతో నిండిపోయినప్పుడు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ కప్పలు ఎక్కడున్నాయి అంటే ఫరో రాజు ఐగుప్తీల మీదే ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ ఇళ్లలోకి అవి రాలేదన్నమాట. అప్పుడు ఏమంటా అంటే ఫరో రాజు, మీరు వెళ్ళి మీ దేవుడికి బలి అర్పించడానికి నేను ఖచ్చితంగా పోనిస్తాను, మీరు వెళ్ళి ప్రేయర్ చేసుకోండి, దేవుడిని వేడుకనండి ఈ కప్పలను తీసేయమని. ఆయన కనుక ఈ కప్పలన్నింటినీ తీసేస్తే నేను మిమ్మల్ని పోనిస్తానని చెప్పాడు. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉన్నట్లు అవి నీ మీదకును నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకొని వాళ్ళను చెప్పమని ఫరోను అడగగా అతడు రేపాను. సరే నేను చేస్తాను, దేవుడికి ప్రేయర్ చేస్తాను, నీ కప్పలన్నీ తీసేయమని. మరి ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు అని అడిగినప్పుడు, ఎప్పుడు దేవుని వేడుకోవాలని అడిగినప్పుడు రేపే వెళ్ళొచ్చు అని చెప్పాడు. అందుకదుడు, మా దేవుడిని యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును, అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏట్లోనే ఉండేనను. అప్పుడు మోషే గారు ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు మా దేవుడు యెహోవా దేవుడు అంతటి గొప్పవాడు ఇంకెవరూ లేరు అని తెలుసుకుంటారు. నేను మా దేవుని వేడుకుంటాను, అప్పుడు మీ ఇండ్లలో ఉన్నది అన్ని కప్పలన్నీ కూడా
తొలగిపోతాయని చెప్పాడు. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసి యెహోవా తండ్రిని వేడుకున్నప్పుడు యెహోవా తండ్రి మోషే గారి మాట విని వాటినన్నింటినీ చంపేశారంట. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టును. ఇంకెక్కడ చూసినా కప్పలున్నాయి కదా, మొత్తం ఒక్కసారిగా చనిపోయినప్పుడు అవన్నీ ఇంకా బయటకు ఊడ్చినప్పుడు కుప్పలు కుప్పలు అయిపోయినాయి అంట. ఇక భూమి అంతా స్మెల్ వచ్చేసిందంట. ఫరో ఉపశమనం కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయంను కఠినపరుచుకొని వాటి మాట వినకపోయాను. ఇంకా ఫ్రీ అయిపోయారు కదా, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇక మళ్ళీ ఫరో రాజు హృదయం కఠినపరచాడు దేవుడు. అయినా కూడా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ ముందు చేయాలనుకుంటాయో అవన్నీ చేసిన తర్వాతనే అప్పుడు ఫరో గారి మనసు మెత్తబడుతుంది. అతడు వారిని ఇశ్రాయేల్ని పంపిస్తాడనమాట. ఇది దేవుడు చేసిన 3వ కార్యము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమెన్.